లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ప్రీ మ్యారేజ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రీ అగ్రిమెంట్ అంటే ఏమిటి, అసలు ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కనుక చేసుకోవడం వల్ల 498 కేసులు ఫ్యూచర్లో ఫైల్ అయ్యేటప్పుడు ఎంతవరకు భరోసా ఉంటుంది, అసలు ఈ రకమైనటువంటి అగ్రిమెంటు ఉన్నదని ఎంతమందికి తెలుసు, దీన్ని చేయడం వల్ల ఎంతమంది ప్రయోజనం పొందగలుగుతారు అనేది ఈరోజు మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు అందించబడతాయి. ఇక విషయంలో కనుక మనం వెళ్ళినట్టయితే పెళ్ళెందుకురా బాబోయ్ అనేటటువంటి పరిస్థితి ఈరోజు అటు అమ్మాయిలకు కానీ ఇటేపు అబ్బాయిలకు కానీ కలిగేటటువంటి పరిస్థితి. కానీ ఇద్దరి మధ్య సారూప్యతను కనుక ఒకసారి గమనించినట్టయితే భారతదేశంలో కనుక మొత్తం ఒక ఎనాలిసిస్ రిపోర్ట్ని కనుక చూసుకున్నప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ కోర్టులో ఉండేటటువంటి కేసులను కనుక పరిశీలిస్తే వాటికి సంబంధించినటువంటి 498 కేసులే ఎక్కువగా భారతదేశం మొత్తం మీద మేజిస్ట్రేట్ కోర్టుల్లో ఎక్కువగా రిజిస్టర్డ్ అవుతున్నటువంటి సందర్భం. అసలు ఏంటి ఈ కొత్తగా ఈ 498 కేసులు ఏంటి, అసలు దీంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులపైన ఏ రకంగా కేసుల్ని బనాయిస్తున్నారు, దానికి తెలిసి తెలియక పాపం ఎంతోమంది అమాయకులు బలైపోతున్నటువంటి సందర్భం. ఎక్కడో ఉంటున్నటువంటి వ్యక్తులపై ఈరోజు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న పాపానికి వీరు కక్ష కట్టి వారిపైన ఒక కసితో 498 కేసులు ఫైల్ చేస్తున్నారా అనేటటువంటి ఆలోచనలు ఈరోజు ఎంతోమంది తోస్తున్నాయి. ఇదే విషయాన్ని గౌరవ ఉన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు కూడా పరిశీలించి భారతదేశంలో ఉండేటటువంటి ఏవైతే దీనికి సంబంధించి 498 సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఒక్కసారి పరిశీలించినప్పుడు విస్తృత కలిపినటువంటి ఒక భయానకమైనటువంటి ఆలోచన కలిగేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే ఏంటంటే భారతదేశంలో రిజిస్టర్ అయినటువంటి ఒక 100 కేసుల్లో చూస్తే 70 కేసులు ఫేక్ కేసుల కింద తెలుస్తున్నాయి. కారణం ఒక భార్య భర్త మధ్య జరిగేటటువంటి ఒక గొడవ కానివ్వండి, లేదు వారిద్దరి జరిగేటటువంటి ఒక ఈగో అనుకోవచ్చు మనం దాన్ని కూడా. అలాంటి విధానాల్లో అసలు భార్య భర్త పైన కేసులు ఫైల్ చేసేటప్పుడు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఫైల్ చేసేటప్పుడు వారి భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఇతర సంబంధించినటువంటి వారికి సంబంధిత వ్యక్తులు, రక్త సంబంధికులు వాళ్ళందరిపైన కూడా కేసులు ఫైల్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఈరోజు సబ్జెక్ట్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఈ ఏదైతే నేను చెప్తున్నటువంటి ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేటటువంటి అగ్రిమెంట్ని కానీ ఇకపైన ప్రతి మ్యారేజ్ చేసుకోబోతున్నటువంటి అబ్బాయి కూడా ఖచ్చితంగా ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాల్సిందే. ఎందుకు ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఫ్యూచర్లో 498 కేసులు కానీ ఫైల్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఇందులో ఉంటుంది. ఒకసారి దాన్ని కనుక పరిశీలిస్తే అసలు ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక లేడీని పెళ్లి చేసుకునేటప్పుడు అంటే పెళ్ళికి ముందు ఇద్దరు భావజాలాన్ని ఇద్దరు కుటుంబాలు కూర్చొని రాసుకునేటటువంటి ఒక అగ్రిమెంట్గానే చెప్పచ్చు. ఈ అగ్రిమెంట్లో పూర్తి స్థాయిలో ఎవరికి ఎంత మొత్తంలో ఇస్తున్నారు, భార్యాభర్తలు వారి పాత్రలు ఏమిటి, తన భార్య ఇంటికి వచ్చేటప్పుడు తెస్తున్నటువంటి బంగారం ఎంత, ఆ బంగారం ఎవరి తలుక, ఆ గోల్డ్ సంబంధించినటువంటి దాన్ని ఉంచేటటువంటి ప్రాంతం ఏ ప్రాంతంలో ఉంచాలి అంటే అది అత్తగారు మామగారు కంట్రోల్లో ఉంటుందా, లేదా ఆమె కంట్రోల్లోనే ఉంటుందా, లేదా బ్యాంక్ లాకర్లో ఉంచుతున్నారా, ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే మ్యారేజ్ అయిపోయినటువంటి 10 రోజులకి 15 రోజులకే 498 కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అనేవి ఫైల్ అవ్వడం జరుగుతున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లోని కొంత స్వారూప్యత మీరు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమెకి ఏమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. కానీ 498 కేసుల్లో కనుక చూసినట్టయితే మోర్ దెన్ 10 to 15 years తర్వాత కూడా చాలా విచిత్రమైనటువంటి విధి విధానాలు రూపొందిస్తున్నారు ఈ ఆడవారు కొంతమంది కనుక మనం పరిశీలించినప్పుడు. ఎలాగానే ఆలోచిస్తే అసలు 498 కేసులు
15 సంవత్సరాల తర్వాత ఏ రకంగా అడ్మిసిబుల్ అవుతున్నాయో పోలీస్ వ్యవస్థలో కూడా దీనిపైన అవగాహన కలగాల్సినటువంటి విషయం. పోలీసులకి దీనిపైన అవగాహన కొంత లేకపోవడం వల్ల అసలు 498 కేసులు ఎప్పుడు ఫైల్ చేయాలనే విషయం కూడా పోలీసులకు తెలియట్లేదు. ఒక వ్యక్తి తన భార్య నుండి 7 నుండి 8 సంవత్సరాలు బయట కలిసి ఉండలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ వైలెన్స్లు ఏంటి, 498 కేసులు ఏంటి అనేది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మేము చూస్తున్నటువంటి కేసుల్లో ఇలాంటి విచిత్రమైనటువంటి కేసులు రావడం అనేది ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి కేసులు. అయితే మనం ఈరోజు సబ్జెక్ట్లో కనుక చూస్తే ఏదైతే ఈ మ్యారిటల్ అగ్రిమెంట్ అయితే ఉన్నదో ఈ మ్యారిటల్ అగ్రిమెంట్ని కనుక బేస్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్మాయి మీ మీద 498 కేసు ఫైల్ చేసుకునేటప్పుడు ఈ అగ్రిమెంట్ని మీరు చాలా వరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కనుక అంటే అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారు కూర్చొని తప్పదు. ఎందుకంటే మనం కొన్ని విషయాలని ఇప్పుడు భారతదేశంలో పెరుగుతున్నటువంటి ఈ కేసులన్నీ కూడా ఎక్కువగా లేడీస్కి సంబంధించినటువంటి ఈ లీగల్ పరమైనటువంటి ఈ 498 కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 70% గ్రెడ్జ్తో పెడుతున్నటువంటి కేసులు. అంటే అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద అబ్బాయిని ఏదో రకంగా తన దారికి తెచ్చుకోవాలనో లేక సపరేట్ కాపురం పెట్టాలనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి ప్రాబ్లంను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అదే మీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్లో అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఉండాలనే విషయాన్ని అగ్రిమెంట్లో రాసుకున్నారనుకోండి, అంటే ఫ్యూచర్లో అమ్మాయి నేను బయట ఉండాలి, నేను బయట వేరేగా నాకు కాపురం పెడితేనే నేను వస్తానని చెప్పి క్వశ్చన్ చేసేటటువంటి వెసులుబాటు ఉండదు. కాబట్టి అబ్బాయిలు ముఖ్యంగా అబ్బాయిలకు సంబంధించిన తల్లిదండ్రులకి నా యొక్క విజ్ఞప్తి, ఖచ్చితంగా మ్యారేజ్కు ముందు పెద్దల సమక్షంలో ఇటు పెద్దలు అటు పెద్దలు కూర్చొని ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవాలి. అగ్రిమెంట్లో ఎవరు ఎంత వారికి సంబంధించినటువంటి రూపాయలు ఇస్తున్నారా, దాన్ని డౌరీ అనడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. చాలామంది విచిత్రమైనటువంటి విషయాలు ఏంటంటే డౌరీ మేము ఎంత ఇచ్చామని రాసి ఇస్తున్నారు. అసలు డౌరీ ఇవ్వడం ఏంటి, కట్నం ఇవ్వడం ఏంటి? కట్నం అనేది ఇవ్వడం అనేది క్వశ్చన్కి వస్తే ఇచ్చేవాడు కూడా ఇక్కడ శిక్షార్హుడే కదా. ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, డౌరీ తీసుకున్నవాడు శిక్షార్హుడు అయితే డౌరీ ఇచ్చేవాడు కూడా శిక్షార్హుడే కదా. మరి అలాంటప్పుడు డౌరీ శిక్ష ఇచ్చేవాడిని కూడా ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్ని గిఫ్ట్గా మీరు ఇచ్చుకునేటప్పుడు ఆ విషయాన్ని కూడా మీరు కూలంకషంగా ఏదో ఒక ల్యాండ్ ఇస్తున్నారు, లేదు ఒక వస్తువు ఇస్తున్నారు, ఒక బండి ఏదో ఇస్తున్నారు, అన్నీ కూడా పూర్తిగా ఒక అగ్రిమెంట్ రూపాన్ని ఉండాలి. ఈ అగ్రిమెంట్ రూపాన్ని ఉన్నట్టయితేనే మీకు అది చెల్లుబాటు అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా 498 కేసులు ఫైల్ చేసేటప్పుడు ఇటువంటి అగ్రిమెంట్లు మీకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అబ్బాయికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఇలాంటి అగ్రిమెంట్ల ద్వారా మాత్రమే మీరు పెళ్ళికి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, పెళ్ళికి ముందే మీరు అన్ని రకాలుగా రాయించుకోవడం, పెద్దల సమక్షంలోనే ఇలాంటి సిట్టింగ్లు ఏర్పాటు చేసుకొని వారి సమక్షంలోనే ఇలాంటి అగ్రిమెంట్లు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే కాలం చాలా పరిస్థితులు మారుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విధి విధానాలు మారిపోతున్నాయి. ఒకప్పుడులాగా ఉండేటటువంటి, ఎందుకంటే ఒకప్పుడు ఉండేటటువంటి స్త్రీ వ్యవహారం కనుక మనం ఆలోచిస్తే పూజ్యులుగా మనం భావించేటటువంటి భారతదేశంలో ఈరోజు ఈ కేసులను చూసేటప్పటికి ఎందుకు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణం ఈరోజు భారతదేశంలో దాపరిస్తుంది అనేటటువంటి బాధ కలుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా జాగృతులే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అబ్బాయి వరకు చెప్పారు, మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా 30% కూడా అమ్మాయిలు డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా మీరు చట్టం దృష్టికి తీసుకురావాలి. చట్టం దృష్టికి తీసుకురాని పక్షంలో అది ఎంతవరకైనా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేది ఒక భర్త తరపునే కాదు, భార్యకు కూడా మీ యొక్క రైట్స్ని మీరు వాడుకోండి. రైట్స్ని వాడుకుంటూనే ఖచ్చితమైనటువంటి చట్టాలపై అవగాహన కలిగి ఏ రకంగా వెళ్తేనే మీరు రక్షణ పొందగలరు, ప్రాణ రక్షణ పొందగలరు, ఆస్తి రక్షణ పొందగలరు అనే విషయాన్ని స్పష్టంగా మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే ముందుకెళ్ళగలరు. కాబట్టి ఏదైనా ఒక అగ్రిమెంట్లు మాత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళికి ముందు రాసుకోవడం, ఎవరితోటి ఏ రకంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎంత ఆస్తిని ఏ రకంగా ఇస్తున్నారు, ఏ రకంగా అనేది పూర్తిగా
దీంట్లో ఎవరికి దాపరికాలు అవసరం లేదు. అన్ని రకాలుగా సెటిల్ అయితేనే కదా, అన్ని రకాలుగా మాట్లాడుకున్న తర్వాత కదా వివాహాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విధి విధానాలు కొన్ని దేశాల్లో అయితే మెడికల్ టెస్టులు జరుగుతాయి. మెడికల్ టెస్టులు అంతా పాజిటివ్గా ఉండి పర్ఫెక్ట్గా ఉన్నది, ఓకే మాకు ఇబ్బంది లేదు అనుకుంటేనే మ్యారేజ్లు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇక రోజుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి, భావజాలం మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి వాటిని అగ్రిమెంట్ రూపాల్లో మార్చుకొని ఫ్యూచర్లో ఇబ్బంది లేకనేటువంటి నవసమాజంలో మీరు ఒక మంచి భారతీయ పౌరుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మంచి భారతీయ సంస్కృతిని వినుముంపజేసే విధంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ పిల్లల భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం.